కాదు మీకు రాధాకృష్ణ గారు కూడా క్లియర్ కనబడుతున్నారు. ఒకసారి పూర్తిగా అనుకోండి. రెగ్యులరైజ్ చేయడానికి యు హావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పరంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకోటి అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, అప్డేట్ ఇచ్చేది. మరి ఏమంటారు దీనికి రేవంత్ రెడ్డి గారు? ఇది మీరు కాదా, అది ఇదేనా, ఇది అదేనా, మీరు మీరేనా అని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇర్రెగ్యులరైజ్ని రెగ్యులరైజ్ చేయాలి, మానవత్వం పరిమళించు వేళ మానవత్వంతో ఆలోచించాలా. పాపం సామాన్యులు అమాయకులు, వాళ్ళ అమాయకులు అండి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు తెలియకుండా కొనేసినారు. సో ప్రభుత్వంలో ఎట్లాగో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలతో సవరించుకోవాలి. అంతేగాని సిమెంట్ వేస్టు, మట్టి వేస్టు, తాటి మట్ట వేస్ట్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఇక్కడ మీరు మాట్లాడినారు ఇవన్నీ వేస్ట్ 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 వరస్ట్ అని చెప్పి స్వయాన అనుమూల రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. సాక్ష్యం పక్కన కూర్చున్నటువంటి వదినమ్మనే ఉన్నది సాక్ష్యం. మరి వదినమ్మన చెప్తుందో లేదో మరి ఇంట్లో. ఏవండి రోడ్డు మీద చాలామంది సామాన్యులు పడిపోతున్నారండి, వాళ్ళ పాపం మనకెందుకు, వాళ్ళ కన్నీళ్ళు మనకెందుకు, వాళ్ళ ఇబ్బందులు మనకెందుకు, మన వంశం బాగుండాలా, వాళ్ళ ఏడుపులు మనకెందుకు, అడ్డమైన బూతులు తిడుతూ ఉన్నారు, నేను భరించలేకపోతున్నా అని ఎవరు చెప్పాలి? ఇవన్నీ వదినమ్మ చెప్పాలి. ఎందుకంటే వదినమ్మ ముందే మాట్లాడినారు కదా. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమ్మేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసి, ఇక్కడ మాత్రం పాపం నేలమట్టం చేసినని మాట్లాడుతుడు. వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సరే ఇక్కడ అయ్యప్ప సొసైటీ అంటే అనుమతులు లేవు అనుకుందాం. అప్పట్లో నువ్వు అనుమతులు లేవు రెగ్యులరైజ్ చేయమని మాట్లాడినారు, కానీ వీళ్ళందరూ సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేసిండ్రు కదా. మరి ఇప్పుడు ఏ విధవ సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయాలా, ఏ సబ్ రిజిస్టర్ను డిస్మిస్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మానవత్వం గురించి మీరు మాట్లాడకండి సార్, మానవత్వం గురించి మీరు మాట్లాడకండి. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. నేను నిన్న కూడా చెప్పినా, నేను రుద్రారం పోయి అక్కడ చెప్పినా. సో రెవెన్యూ అధికారులు అండ్ అట్లనే అక్కడ రుద్రారంలో ఉన్నటువంటి $2 కోట్ల తీసుకొని ఆ చెరువు కబ్జా చేయడానికి కారకుడైండు. తర్వాత ఏం చేస్తారు? ఎవడో ఆ శివాజీ రాజట వాడిచ్చినాడు 2 కోట్లు ఇచ్చి దాన్ని లెవెల్ చేసినారు. తర్వాత ఏం చేస్తారు? ముందు బాంబే హైవే అని చెప్పి వెంచర్ వేస్తారు, విల్లాలు రసగోళాలు అని చెప్పి ఇంట్లలో పెట్టుకుంటారు. ఎవరికి తెలుసు అక్కడ కోమట్టుకుంటే చెరువే మాయమైంది. అంటే ఈడ తప్పు చేసింది రెవెన్యూ ఇరిగేషన్, మీరు శిక్ష వేయాల్సింది రెవెన్యూ ఇరిగేషన్. ఎవడెవడైతే ఉన్నాడో, ఏ ఆఫీసర్ అయితే ఆ ప్రాంతాలలో వీళ్ళు ఇల్లు కట్టుకునే టైంలో ఉన్నారో, ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటే తీసుకెళ్ళి బొక్కలేయండి, శిక్ష వేయండి. ఒకవేళ రిటైర్ కాకపోయి ఉంటే ఇమీడియట్గా డిస్మిస్ చేసి వాళ్ళ ఇల్లు కొనుగోలు కారణానికి వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళతో కంపెన్సేషన్ ఇప్పియండి, లేదా ప్రభుత్వం జేబులకు వెళ్ళి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు నీ జేబులకు వెళ్ళి ఇవ్వవు కదా పైసలు, ప్రభుత్వ పైసలకు వెళ్ళి ఇస్తావు నువ్వు ఇయ్యి జేబులకు వెళ్ళి పైసలు, లేదా ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి, లేదా ఎవడు ఏ సబ్ రిజిస్టర్ అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ చేసిండు కుమ్మక్కై, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టబెట్టింది, ఎవడా రెవెన్యూ ఆర్ఓ, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నువ్వు వాడిని అరెస్ట్ చేస్తావా, లేకపోతే బొక్కలు ఊసులు లెక్క పెట్టిస్తావా, వాడు రిటైర్ అయిపోతే తీసుకొచ్చి బొక్కలు వేస్తావా? అంటే తప్పు చేసింది వాళ్ళు, శిక్ష పడేది సామాన్య ప్రజలక. ఏడుస్తున్నారు సార్, సిగ్గు శర మానవ అభిమానం ఉండాలి సార్. మానవత్వం గురించి టోపీలు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా మీరు. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ జీవితాల్లోకి పోయి తొంగి చూడండి మీరు. ఇంకొంతమంది అయితే ఆ ఇల్లుతో సంబంధమే లేదు, రెంటుకున్న వాళ్ళ మీద కూడా ప్రతాపం చూపించినారు కదా, బుల్డోజర్ పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు కదా. నేనేమంటున్నా, వాళ్ళ తప్పు లేదంటున్నా. తప్పు తుప్పు పట్టిన రాజకీయం కోసం నీ 6 గ్యారంటీల కోసం వీళ్ళని వాడుకోకు. మీరు చేసినటువంటి నిర్ణయం హైడ్రా అనేది మంచిదే, నీకు దమ్ములు ఉంటే నీ అన్న మీద పెట్టు బుల్డోజర్.
నీ అన్న ఇంటి మీద పెట్టు బుల్డోజర్, పొంగులెట్టి ఇంటి మీద పెట్టు బుల్డోజర్, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్